అమ్మా, నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకుంటున్నది సంకష్టహర చవితి. ఈ సంకష్టహర చవితి కూడా దీని పేరు ఏంటంటే చైత్రమాసంలో మనకి వచ్చే ఈ యొక్క సంకష్టహర చవితి పేరు వికట సంకష్టహర చవితిగా మనం దీన్ని చెప్తాము. అయితే ఈ సంకష్టహర చవితి అనేది ఎందుకు ఎక్కువ చేస్తూ ఉంటారంటే ఎవరైనా సరే ఇది ప్రతి నెల వస్తూ ఉంటుంది. సంవత్సరంలో 12 నెలల్లో 12 నెలల్లో మనకి నెలకి ఒకసారి చొప్పున ఈ యొక్క పౌర్ణమి తర్వాత 4వ రోజున మనకి ఈ చవితి నాడు ఏర్పడుతూ ఉంటుంది సంకష్టహర చవితి. సంకష్ట అన్న మాటలోనే మనకు తెలుస్తుంది ఏ రకమైన ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా, ఎలాంటి విఘ్నాలు ఎదురవుతున్నా, సమస్యలు ఎదురవుతున్నా వాటిని అధిగమించడానికి అందరూ కూడా పాటించేది సంకష్టహర చవితి. అంటే కొందరు దాన్ని 3 నెలలు చేస్తారు, కొందరు 3 నెలలు, కొందరు 5 నెలలు, కొంతమంది 11 నెలలు, అలా వారి వారి ఇష్టానుసారంగా కొంత మొక్కుకొని ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అలాగే ప్రతి నెల ఒక్క నెలకి ఏర్పడే ఆ యొక్క సంకష్టహర చవితికి ఒక పేరు ఉంటుంది. కాబట్టి ఆ పూజా విధానంలో అది పాటించే వాళ్ళందరూ దానికి సంబంధించిన విధంగా పొద్దున్నే లేచి వినాయకుడిని ప్రార్థించుకొని, అలాగే వినాయకుడికి అనుకొని ఒక ముడుపులా కట్టుకొని, అలాగే వినాయకుడికి సంబంధించి ఆ రోజు ఉపవాసం ఉండి ఆ రోజు వినాయకుడి కథ చదువుకొని, అంటే అదేంటి ఆ సంకష్టహర చవితి ఆ ప్రత్యేకత ఉన్న సంకష్టహర చవితి కథ, అలాగే మామూలుగా అసలు సంకష్టహర చవితి అనేది ఎలాగ ఏర్పడింది అనేది భృకుండి దానికి సంబంధించిన కథని చక్కగా చదువుకొని, తర్వాత ఈ కథను కూడా చదువుకొని అక్షంతలు వేసుకొని ఆయనకి నైవేద్యాలు లాంటివి పెట్టి మళ్ళీ సాయంత్రం మరలా దేవాలయానికి వెళ్ళి తర్వాత చంద్రోదయం తర్వాత వాళ్ళ యొక్క ఉపవాస కార్యక్రమాల విషయంలో వాళ్ళు ముందుకు వచ్చి ఇవన్నీ చేసుకోవడం, ఇవన్నీ ఈ విధానాలన్నీ విధి విధానాలన్నీ సంకష్టహర చవితి పాటించుకునే వాళ్ళు ఆ ప్రకారం పెడుతూ ఉంటారు. కానీ ఏంటంటే ఆ ముడుపు కట్టుకోవడం, వాళ్ళ కోరిక తీరిన తర్వాత దాన్ని ఆ సంకష్టహర చవితి విధానాన్ని ఇంకో రకంగా చేసుకుని పెడుతూ ఉంటారు. దానికి ఇంత అని కాకుండా 3 సార్లు 5 సార్లు 11 సార్లు ఆ విధానాలుగా పెడుతూ ఉంటారు. సాధారణంగా ఎవరికన్నా సరే జాతక రీత్యా కూడా కేతువుకి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతున్నా, గోచార రీత్యా కేతు సంబంధమైన ఇబ్బందుల్లో ఇబ్బంది పడుతున్నా, అది మాటలకు సంబంధించి కావచ్చు, వైరాగ్య భావనలు కావచ్చు, దేని మీద ఆసక్తి లేకపోవడం కావచ్చు, ఓ రకమైన డిప్రెసివ్ థింకింగ్ కావచ్చు, అలాగే దీర్ఘకాలిక అనారోగ్యాలు కావచ్చు, అలాగే దేని మీద ఇష్టం లేకుండా విముఖత వైరాగ్యం లాంటివి ఏర్పడడం, నిరాశాపరంగా ఉండడం, అలా అంటే ప్రతిసారి కేతువుకి సంబంధించి వారి వారి జాతకాల రీత్యా వ్యక్తిగత జాతకంలో కేతు ఉండే ప్రదేశం బట్టి వాళ్ళకి ఎదురవుతున్న ఇబ్బందుల ప్రకారం కొందరు దానికి సంబంధించి ఈ గణపతికి సంబంధించి సంకష్టహర చవితులు పాటించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే సంకష్టహర చవితికి సంబంధించిన విషయాల్లో అసలు సంకష్టహర చవితి అన్నది ముఖ్యంగా ప్రధానంగా దానికి సంబంధించి 12 నెలలు ప్రధానంగా ఒక కథ, తర్వాత ఆ నెలలో ఏర్పడిన దానికి సంబంధించిన కథ చదువుకోవడం, ఇదంతా కూడా పరిపాటి. అంటే వారికి సంబంధించి కొందరు ఏంటంటే వినాయకుడిని పూజించే వాళ్ళు కేవలం దేవాలయానికి వెళ్ళి వినాయకుడికి సంబంధించి గుంజళ్ళు తీసి ప్రతిరోజు ఇలా చేస్తారు. కొందరు వినాయకుడి నియమాలు లాంటివి పాటించుకుంటారు. ఏది చేసినా సంకష్టహర చవితి అన్న మాటలో అర్థాన్ని కనుక మనం చూసినట్లయితే వ్యక్తికి ఎదురవుతున్న అన్ని రకాల అవరోధాలు, అంటే అది విద్యాపరంగా, ఎందుకంటే ఏ పని చేసినా మొట్టమొదటి ప్రపంచంలో ఒక శుభకార్యం అనేది ఒక వ్యక్తి మొదలుపెట్టినప్పుడు అది గృహప్రవేశం కావచ్చు, విద్యారంభం కావచ్చు, వివాహం కావచ్చు, ఏ శుభకార్యమైనా వినాయకుడితో మనం మొదలు పెడతాం. కనుక ఎందుకు మొదలు పెడతాం? అది తప్పనిసరిగా వినాయకుడి పూజ చేయడంలో ఉద్దేశం ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి, అన్ని రకాలుగా కూడా విజయాన్ని సాధించడానికి ఈ రకంగా చేస్తూ పెడతారు. కనుక వినాయకుడికి అంత విశిష్టమైన స్థానం అనేది మనకి ఏర్పడింది. అయితే ఈ రోజున ఈ సంకష్టహర చవితి సందర్భంగా మనం ఒక ప్రాముఖ్యత చెందిన ఒక చక్కటి దేవాలయానికి సంబంధించిన ప్రదేశాన్ని, ఆ వివరాలని కూడా మనం ఈ రోజున మనం తెలుసుకుందాం. ముఖ్యంగా దీనికి సంబంధించి బెంగళూరుకు సమీపంలో, అంటే దానికి బెంగళూరు దగ్గర దక్షిణ ప్రదేశంలో, అంటే దాదాపుగా దీనికి ఎక్కడంటే మనం తీసుకున్నట్లయితే ఇది సౌత్ ఆట్కా శ్రీ మహాగణపతి దేవాలయం అని చెప్పి చాలా పేరు పొందిన దేవాలయం. అసలు అది ఉన్నట్టుగా కూడా చాలామందికి, అక్కడ ఉన్న వాళ్ళకి తప్ప చాలామందికి తక్కువ దాని గురించి దాని ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ఈ ఆలయం అనేది మనకున్నది కర్ణాటకలో దక్షిణ కన్నడ ప్రదేశంలో బేతాంగడ్, అంటే బేల్తాంగడి తాలూకాలో కొక్కడ అనే ప్రదేశం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ యొక్క సౌత్ ఆట్కా దేవాలయం అనేది. అంటే సౌత్ ఆట్కా వినాయక టెంపుల్ అనేది పేరేంటి ఇంత విచిత్రంగా ఉంది అని అనుకోవచ్చు. సౌత్ ఆట్కా అన్న మాటలో అర్థం ఏంటంటే తుళు భాష అనేది ఉంటుంది కదా, దానిలో దోసకాయలతో సంబంధించిన గడ్డి మైదానం అని అర్థం సౌత్ ఆట్కా అంటే ఆ దేవుడు, ఆ విఘ్నేశ్వరుడు ఆ గడ్డి మైదానంలో దోసకాయల
మధ్య ఆయన అక్కడ ఆయన్ని ప్రతిక్షేపించి పూజ చేస్తూ ఉండడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన కథ ప్రాముఖ్యతను తెలుసుకుంటే ఆ స్థల పురాణం వాళ్ళు చెప్పేది దాదాపు 800 సంవత్సరాల క్రితం ఒక మహారాజు గణపతిని పూజించుకున్నప్పుడు వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఎవరో ధ్వంసం చేసినప్పుడు అక్కడ ఆ గణపతిని తీసుకెళ్ళి ఈ యొక్క గోపబాలురు అంటారు కదా, గోవుల్ని కాసుకునే వాళ్ళు, తీసుకెళ్ళి ఆ గడ్డి మైదానం అక్కడంతా కూడా దోసకాయలు ఉన్న ప్రదేశంలో ఈయన్ని నెలకొల్పడం అనేది జరిగింది. పెట్టి పూజలు చేయడం అనేది జరగడంతో రాను ఏం జరిగింది, ఎప్పుడైతే ఆ పూజలు చేస్తున్నారో ఆ ప్రదేశం అంతా కూడా అందరూ కూడా రావడం, తర్వాత కాలక్రమేణా అందరూ కూడా ఆయనకి దోసకాయలనే నైవేద్యంగా పెట్టడం ఇప్పటికి కూడా కనబడుతుంది మనకి. దోసకాయలు నైవేద్యం పెట్టడం అంతా కూడా ఉంటుంది. అందరి యొక్క నమ్మకం ఏంటంటే స్థానికులకి మరైతే ఆ గుడి యొక్క విచిత్రం ఏంటి అంటే అది 24 గంటలు తెరిచే ఉన్నట్టుగా ఉంటుంది. దాని గర్భగుడి ఉండదు, దానిపైన ఏ రకమైన దేవాలయం రూపంలోనూ ఉండదు. అంటే అది చూడ్డానికి ఎక్కువగా మనకి ఎలా అనిపిస్తుందంటే చూడ్డానికి అది ఏ రకమైన గర్భగుడి ఉండదు, ఆలయ నిర్మాణం ఉండదు, బహిరంగ ప్రదేశంలో ఉండడం అనేది మనం చూస్తాం. బహిరంగ ప్రదేశంలో ఉంటుంది. మరి దానికి ఏదైనా కడదామని అనుకున్నా కూడా దేవాలయం కట్టద్దు, నేను ఇలాగే ఇందులోనే ఉంటాను ఆయన కల్లోకి వచ్చి భగవంతుడు చెప్పినట్టుగా అక్కడ స్థానికుల నమ్మకం ఆ రకంగా ఉంటుంది. అలాగే అక్కడ చాలా ఇంకా ప్రత్యేకమైన ఓపెన్ ఎయిర్ సిస్టమ్ లాగా ఉండడం అనేది ఒకటి చూస్తాము. అలాగే ఇక్కడ ఆలయం దగ్గర ఎక్కువ మంది రకరకాల గంటలు కడతారు. ఆ యొక్క చాలా పెద్ద వినాయకుడు, అటుపక్కన సిద్ధి బుద్ధి నల్లరాతి మీద ప్రతిష్ఠేపించినట్టుగా ఉంటుంది, 20 అడుగుల యుద్ధం మీద. అది చాలా పెద్ద వినాయకుడు, చాలా నమ్మకం. విద్యార్థులు విద్య కోసం వెళ్ళిన ఇది ఏంటంటే ధర్మస్థలికి 16-17 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి మంగళూరుకి దాదాపుగా అది కొంత 40 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. 45 కిలోమీటర్ల దూరం కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఇది చాలా విశేషమైన దేవాలయం. సౌత్ ఆర్ట్ అంటే దోసకాయలకు సంబంధించిన ప్రదేశంలో దేవుడు ఉండడం, వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వాళ్ళు వచ్చి గంటలు కడతారు. దేవాలయంలో అంతా కూడా గంటలే ఉంటాయి, ఎక్కువ శాతం గంటలే ఉంటాయి, ఓపెన్గా ఉంటుంది. అక్కడ ఆ దేవాలయంలో రకరకాల సేవలు చేస్తారు. ఉదయం 7:15కి పూజా విధానం, 7:15కి, మధ్యాహ్నం 12:15కి, రాత్రి మళ్ళీ మీకు మరలా 7ంటికి 3 సార్లు దేవుడికి పూజ చేస్తారు. ఇక్కడ రకరకాల సేవల్లో మొదటిది ఏంటంటే వీళ్ళు చేసేది అవలక్కి పంచికజ్జాయ సేవ అని చెప్పి ఒకటి చేస్తారు. అందులో ఇచ్చేది కూడా కొబ్బరి, బియ్యము, తర్వాత అరటిపండు, ఉసిరి, తేనె, ఇవన్నీ కూడా బెల్లం మిశ్రమం ఉంటుంది. అది ఆలయంలో ఆ సేవ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సమృద్ధిగా అక్కడ గోవులు చాలా ఉంటాయి, అక్కడ గోవులకి ఆ ప్రసాదాన్ని ఇస్తూ ఉంటారు. ఇంకో పూజ పేరు ఏంటంటే మాడప్ప సేవ అంటారు. మూడప్ప సేవ అంటే గణేశుడి విగ్రహం అంతా మొత్తం అప్పాలతో కప్పబడిపోయి ఉండేట్టుగా పూజ చేస్తూ ఉంటారు. అదే అక్కడ చాలా ప్రాచుర్యం పొందిన సేవ అనమాట. అలాగే రోజువారీ పూజలు జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా ఈ యొక్క సౌత్ ఆట్క మహాగణపతి దేవాలయం అనేది చాలా విశేషంగా విద్యాపరంగా అభివృద్ధి కొరకు విద్యార్థులు ఏ రకమైన సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళి అది కనుక మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటే అది తీరిన తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ రకరకాల సైజుల్లో గంటలు కట్టడం. కొందరు ఏంటంటే ముందే అనుకున్న గంట కట్టి, చిన్న గంట మనం బెల్ అంటాం కదా మోగించేది, ఆ కోరిక తీరాక మళ్ళీ వెళ్ళి దానికంటే కొంత పెద్ద గంట కట్టినట్టుగా విపరీతంగా గంటలు ఉంటాయి అక్కడంతా కూడాను. అది చాలా చాలా చూడబుల్గా ఉండే దేవాలయం. అది చాలా దగ్గరగా ఉంటుంది మనకి ధర్మస్థలకి, చాలా నియరెస్ట్ ప్లేస్. కాబట్టి ఇది తప్పకుండా చూడవలసింది. ముఖ్యంగా అక్కడ చేసే పూజా విధానాల్లో ఈ యొక్క సంకష్టహర చవితులు అద్భుతంగా చేస్తారు ప్రతి నెల. అంతేకాకుండా వినాయకుడికి సంబంధించిన అన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతాయి.